హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. బట్టలు లేక దుస్తులు అందంగా తయారై వేసుకుంటాం. ఎలా వేసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, ఒళ్ళు కనబడకుంటే ఉంటే చాలు. ఈ రోజుల్లో ఒళ్ళు కనిపించేటట్టు వేసుకునే దుస్తుల ద్వారా చాలా ఈసడించుకుంటున్నారు. మంచి బట్టలు వేసుకునేవారు ఉన్నారు, చింపిరి బట్టలు వేసుకునేవారు ఉన్నారు. ఎవరు ఏమన్నా అంటే నా ఒళ్ళు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం అంటూ ఉన్నారు. మనం సమాజంలో బ్రతుకుతున్నాం, అడవిలో కాదు. అందరూ గమనిస్తారు, చూస్తూ ఉంటారు. బతికున్నప్పుడు ఎన్ని బట్టలు కట్టుకున్నా చచ్చాక కప్పేది మాత్రం తెల్లబట్టి. డబ్బులు ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా పోయేటప్పుడు మాత్రం మన మీద చల్లేది చిల్లరే. చావు రానంత వరకు ఆస్తుల కోసం ఆరాటం, పరువు కోసం పోరాటం. చావు వచ్చిన తర్వాత మోయడానికి నలుగురు అవసరం, పూడ్చడానికి నలుగురు కావాలి, తిట్టుకోవడానికి నలుగురు కావాలి తప్ప ఇంకేం మిగలవు. బట్టలు ధరించడంలో సాంప్రదాయంగా ధరిస్తే ఎంతో అందంగా ఉంటారు. పోయాక చెప్పుకోవడానికైనా ఒక మంచి మాట ఉండాలి. ఒకప్పుడు భర్త ముందే చీర కట్టుకోవడానికి సిగ్గుపడే స్థాయి నుంచి పరాయి మొగాడి దగ్గర బట్టలు విప్పే స్థాయి వరకు వచ్చారు. లోకం తీరు మారిపోయింది. బట్టలు శరీరానికి అందాన్ని ఇస్తాయి, ఆడవారి సంస్కారాన్ని పెంచుతాయి. ఒళ్ళు భర్తకే చూపెట్టాలి కానీ పరాయి వాళ్ళకి కాదు. ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. అందాన్ని చూసి మరి మోసం చేసేవారు ఉంటారు కదా, అలా మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. దుస్తులు అందాన్ని తెస్తాయి, అలా ధరించండి. థ్యాంక్ యూ.